దోషావే రోజా దోశ మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లు ఊడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. వాడు చూడు ఆకలితో పోతున్నాడు, నువ్వు మాత్రం 3 పూటల మెక్కవే. నోర్మై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టు సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. పోసి నీ జమ్మడిపోను. పోగొట్టేశానన్న. మా ఓనర్ వచ్చేలోపు తీసానన్న. సూపర్ అన్న. ఇది కదా తీయాల్సింది. వచ్చిందనా? థాంక్స్ అన్నా. బతికిపోయావో నువ్వు దేవుడు అన్నా. ఈ సైకిల్ మర్చిపోయావరా? బాక్సులు ఎత్తుకెళ్ళడం ఏంటి? అయ్యో దొంగలు! ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నాకేం తెలియదు సార్. నాకు తెలుసురా నీకేం తెలియదని. వాళ్ళు రేపు సాయంత్రానికల్లా దొరికేస్తారు. కానీ ఓ విషయం చెప్పు. ఏంటి సార్? ఆ చీర నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా? ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే. దా సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపో. సార్ ఇటు జోక్ అనుకుంటున్నాడు. నిజంరా. నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదురా. మొదటి స్టాప్ చచ్చిన వాళ్ళలారా. మీ అమ్మ కడుపులు కాల ఎన్ని దెబ్బలు తిన్నావురా నాయన. మొగుడికి దెబ్బలు తగిలాయన్న బాధ కూడా లేదు. నా మొదటి స్టాప్ కూడా దున్నపోతులాగా మెక్కి ఎలా దొంగుందో. ముందుకు సాగదు. అయిపోయి పబ్లిక్ ఆడ లేడీస్ కూడా. రోజారాణి, గిరిధర్, రోజారాణి, సుందర్, రోజారాణి. సారీ గిరిధర్. మన పిల్లలు రోజారాణి. జాగ్రత్తగా చూసుకో గిరిధర్. చిన్న పిల్లలు రోజారాణి. ఎదురా నీళ్ళు? అదే సార్. పదా. సార్ చుట్టుపక్కల చూస్తే పరుగు పోతుంది సార్. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. నీ బతుకు పరువు ఒకటి. పదా. సార్ ప్లీజ్ సార్. 10 నిమిషాలు సార్. 10 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. సరే వెళ్ళు. 10 నిమిషాలు. థ్యాంక్స్ సార్. తమరెక్కడికి సార్? నువ్వు వెళ్ళి రాజా, బాబు మాతో ఉంటాడు. కోటి రూపాయల గిరణ నమ్మలేమన్నా. నమ్మొచ్చు వస్తాడు. నా కోసం వస్తాడు. రే ఈ చెట్టు ఎప్పుడు నాటారంటావు? తెలియదన్నా. ఏం చెట్టు అంటావు? తెలియదు. సిగరెట్ ఉందా? లేదన్నా. పదలు తెచ్చుకుందాం. సరే నడురా. ఏమ్మా గిరి, బాగున్నావా? బాగున్నాను సార్. 5 లక్షలు దొబ్బేస్తే బాగోవటం ఏంటి? చాలా బాగుండుంటావు. 5 లక్షలా? ఏ 5 లక్షలు సార్? అబ్బా భలే యాక్ట్ చేస్తున్నాడు సార్. జీ
జీ సార్ మర్యాద మాట్లాడు సార్ బూతులేండి సార్ నీకు మర్యాద ఏంటి? సార్, సార్ కాదు సార్ ఒట్టు సార్ నాకేం తెలియదు సార్ ఏంట్రా ఒట్లు? సార్, సార్, అవును రే నీతో పాటు ఓ జోకర్ గాడు ఉండాలి ఏడాడు నీ యబ్బ. చా సారీ సార్ సారీ వస్తుంది సార్ సారీ సార్ 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 ఎక్కుతున్నాను అన్నా జీబీ వెళ్ళిపోయిందిగా బా సిగరెట్ తెచ్చుకుందాం పా ఏ నడువురా నడు కొట్టదు సార్ మాకేం తెలియదు సార్ అమ్మా అమ్మా ఒరేయ్ హరి నేను గిరి సార్ అంటే వీడు హరి అన్నమాట ఒరేయ్ సార్ వీడు గిరి ఆడు హరి సార్ సార్ ఎన్కౌంటర్ చేసేమంటారా చేద్దువు గనరా ముందు 5 లక్షలు ఎక్కడున్నాయో చెప్పమను ఆ తర్వాత నీ ఇష్టం ఓకే సార్ డ్రామాలు చేయకుండా మర్యాదగా డబ్బిచ్చేస్తారా లేకపోతే అరగంటకు రౌండ్ వేసేయమంటారా నాకు అసలు వేరే పనేం లేదు రోయ్ సార్ నిజంగానే మాకేం తెలియదు సార్ సరే అలాగే కానివ్వండి సిఏ గారు వీడొకడు పని పట్టలేదు వాటర్ తీసురా రే అసలు మీరు ఎవరింట్లో దొంగతనం చేస్తే తెలుసా ఎవరింట్లో సార్ సిఏ గారి అయిపోయింది అమ్మా ఒరే ఎడ్నా కొడక ఆ డబ్బులు ఇచ్చి పాడతావు పో లేకపోతే చంపి పాడతావు సార్ తప్పదంటావా అన్న 5 లక్షలన్నా ఎన్ని సంవత్సరాలు కష్టపడితే సంపాదిస్తా ఉన్నా ఒరే లఫ్ట్గా వాడి బాలకం చూస్తుంటే చంపేదాకా కొట్టేలా ఉన్నాడు చెప్పాడుగా నాకు వేరే పనే లేదని ఇచ్చి పాడతావు పో ఇచ్చేస్తాను ఇచ్చేయి ఇచ్చేస్తాను మీరేం వరీ కాకండి సార్ ఇప్పుడే 3rd డిగ్రీ స్టార్ట్ చేస్తున్నాం 1 గంటలో అంతా తెలిసిపోతుంది ఓకే సార్ ఉంటా ఇచ్చేస్తాను సార్ సార్ 3rd డిగ్రీ సార్ ఇచ్చేస్తాను సార్ డబ్బులు ఎక్కడ పెట్టావురా గోవా గోవానా రావాలి ఎక్కాలి హలో సార్ నేను హరిని ఎరా హరిగా ఇప్పుడు టైం ఎంత అయింది సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను సార్ చెప్పి తగిలాడు సార్ మీకు ఎప్పుడైనా మన షాప్లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్ అవునరా అనిపించింది ఎందుకలా అడిగావు ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 1,00,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటారా బోసిడికే ఒరే ఒరే హరిగా బోసిడికే అరే నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడికే నీకు విషయం చెప్పనా నువ్వు ఊరికెళ్ళావు కదా అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను నువ్వు దాగే స్కాచిలో స్వయానా నేనే ఉచ్చ కూడా పోసాను రా రే రేపు రారా నీకుంటదిరా రేపు వస్తే అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే వెళ్ళిపోతున్నా నా ఈక కూడా కనిపించింది నీ దిక్కున చోటు చెప్పు గుండు పోసి కే 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 చెప్తా సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్ డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్ రే చెత్త నా కొడుకు సార్ అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి 1,00,000 రూపాయల మందులు కొట్టేస్తారా 1,00,000 రూపాయల అయ్యో నాకేం తెలుసు సార్ ఒరేయ్ నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా
మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు పేలగొడతా. రే బోస్టికే రే బోస్టికే అవును దొబ్బేశాం లక్ష్యమిట్రా ఇంకెక్కువ దొబ్బేశాం షాపులు ఎటుకు తీస్తే జీతం కోసేస్తావా నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే కే 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 కే. ఈ సార్ ఈ ఎండలో ఏంటి సార్ స్టేషన్కి వెళ్దాం పదండి. వద్దురే స్టేషన్కి వద్దు మీ అమ్మగారు వచ్చుద్ది స్టేషన్కి వద్దు స్టేషన్కి వద్దు అమ్మో సార్ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. దీపక్ రాయ్ మీ అమ్మగారే ఉంటుంది ఫోన్ దీపక్ మీ అమ్మగారే గ్యారెంటీ సార్ తీకు మన ఎస్ఐ సార్ మాట్లాడండి. అవునా ఇటు దొరికిందా గోవానా ఓహో వచ్చే రేయ్ దొరికిందిరా. అయితే ఇప్పుడు మనం ధైర్యంగా స్టేషన్కి వెళ్ళిపోదాం. వద్దు మరి ఎక్కడికి సార్? స్టేషన్కి వద్దు ఆ, చౌదరిపేట ఇంటికి పోనీ సార్ పోనీ ఓకే సార్. పంకజం పంకు అమ్మగారు అయ్యగారు వచ్చేస్తారు. ఈ లోపు మీరు ఏ ఆగాయిత్యం చేసుకోకుండా అమ్మగారు నాకేదో భయంగా ఉంది. ఈ లోపు మీరు ఏ ఆగాయిత్యం చేసుకోకుండా అమ్మగారు. ఏమైంది మీ అమ్మగారికి? అమ్మగారు లోపలుండి తలుపేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది అమ్మగారు. గోల ఒరే నానా తలుపుతి నేనురా రే కన్నాలు నేనురా. ఏదో 2-3 రోజులు కొంచెం వర్క్ బిజీ ఇప్పుడు వచ్చేసానుగా తలుపుతి తీసే ఉంది లోనికి తగలడు అమ్మదిని పంకు నువ్వు ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేనురా చేయండి. ఇవన్నిటికేం తక్కువ లేదు. మాటలని నాకును చేతలన్నీ మీ ఆవిడికి. అంతేనా చిన్నిళ్ళంటే చిన్న చూపేలండి. అన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావే? ఇచ్చి నేనేం తీసుకున్నాను? అబ్బబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్ చేసేస్తున్నారండి. ఏమీ తెలియనట్టు 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారుగా. నేను తీసుకోవడం ఏంటి? 5 లక్షలు నువ్వే కదా అలమార్లో పెట్టుకున్నావు. మరేవి లేవా? ఒరేయ్ సార్ దొబ్బేయటం రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి సార్. ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దొబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. పోండి. థ్యాంక్ యూ సార్. పోండి. థ్యాంక్ యూ సార్. సార్ సేయ్ గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటో ఎదురు పప్ప ఊరు వదిలి పారిపోదాం. ఈ పోలీసు వాళ్ళు వదిలేసినా ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టరు. దొంగన కొడుకులు. ఒరేయ్ సార్ లేవా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్ ఊర్లోకి వచ్చాను. ఎక్కడికి రమ్మంటారు? ఆ 5 లక్షలు పోయినాయి. దొరికినాయి కదా. మళ్ళీ పోయినాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడే ఉన్నాయి కదరా. లేదే నా దగ్గరే ఉన్నాయిగా. నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా, నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది. ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి కాదు, చౌదరిపేట ఇంట్లో. చౌదరిపేట ఇంట్లో. అదేంటి అక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ లేవు, పోయినాయి. అదే సార్ పోవాలంటే ఉండాలి కదా, లేకుండా ఎలా పోతాయి? నీకు మైండ్ దొబ్బిందా? ఈ వేరే 5 లక్షలు, అవి వేరే 5 లక్షలు. ఇక్కడ ఉన్నాయి పోయినాయి, అక్కడ ఉన్నాయి దొరికినాయి. అర్థమైందా? ఓ అర్థమైనట్టే ఉంది కానీ ఆ అర్థం కాలేదు సార్. అయింది అయింది సార్. రే ఇంతకీ అయ్యిందా లేదా? అయిపోయింది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. ఇంతకీ ఎలా పోయాయి సార్? అలాగే పోయింది. అలా పోయినాయి దొరికినాయి కదా. పొరి ఎర్రి ఈ కూడా అలాగే పోయినాయి. ఓకే అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, నేను చూసుకుంటా.